ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ వారం మన గెస్ట్ నడడానికి వాళ్ళ కష్టాలు ఏంటి విషయం ఒకసారి అంటే చదువు కూడా అండి అక్కడ ఏరియా ఏజెన్సీ అవడంతో ట్రాన్స్పోర్ట్ ఏమీ ఉండేది కాదు, సిస్టమ్ ఉండేది కాదు. జోలాపూర్ టు మార్చుకొని చెప్పారు. ఆ ప్రాంతం గురించి చెప్పండి. చాలా బ్యూటిఫుల్ ఏరియా. ఢిల్లీ అని చెప్పేసి 3 గ్రామాలు కలిపి ఒక ప్రాజెక్ట్ అండి, మార్చుకొని ప్రాజెక్ట్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జర్నీ అయితేనే విశాఖపట్నం నుంచి వెళ్ళేటప్పుడు అనంతగిరి, అరకు. పోలీస్ ఎందుకు కావాలనుకుంటారు? టీచర్ అవుదామని ఉండేది. బీఈడీ కూడా రాశాను నేను. నా ఫ్రెండ్సే కామెంట్ చేసేవారు, నువ్వేం చేస్తావు పోలీస్ ఉద్యోగం ఇంత. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? 91 బ్యాచ్ అండి మాది. మమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా విజయరామారావు గారు. 12 కేసులు మెయిన్. నేను డిఎస్పీ హోదాలో వెళ్తూ అంటే ఇప్పుడు డిఎస్పీ దొంగ, ఏసీ కోచ్లో ట్రావెల్ చేసేటప్పుడు జనరల్గా ఫోన్స్ అవి ఛార్జింగ్ పెట్టడం, ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడం, పడుకోవడం. రైల్వే నుంచి భోగాపురం ఇన్స్పెక్టర్గా 2 years చేశానండి. అక్కడి నుంచి అక్కడే ఉందని మెమరీ ఉందా? ఒక 2 ఇన్సిడెంట్స్ అండి. అక్కడ ఒక విలేజ్ కాలిపోయింది, 60 houses కాలిపోయినాయి. సార్ శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీగా చేస్తున్నప్పుడు ట్రాఫిక్ అనేది సరే శ్రీకాకుళంలో రోడ్లు స్పేస్ పెరగట్లేదు, వెహికల్స్ పెరిగాయి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి వచ్చేసరికి కేసులు పెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి నేను ఎందుకు తాగాను రా బాబు అన్న పరిస్థితి తీసుకొచ్చామన్నమాట. కానీ మేము చూస్తున్న కేసులు ఎక్కువగా ఫాల్సే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పెట్టి మ్యాటర్లు కూడా తీసుకొచ్చి అందులో ఇన్వాల్వ్ చేస్తాం. నేనైతే ఏం చేయలేదండి. కేసు ఎట్లా ఉంది అంటే అట్లా ఈ రోజు వరకు కూడా సర్వీస్లో అప్పుడు కేసులు అయితే ఫైల్ చేయలేదు. ఈ లెవెల్లో మీరు కరెక్ట్గా చేస్తున్నా మీ మీద ఒక బొర జల్లుతారు. బొబ్బిల్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముందండి? రాగానే ఇక్కడ డిఫరెంట్ ఉంటుందండి ఏరియా. ప్రజెంట్ మాకున్న ఛాలెంజ్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు పి శ్రీనివాసరావు గారు, డిఎస్పీ బొబ్బిలి, విజయనగరం జిల్లా. శ్రీనివాసరావు గారు ఫారెస్ట్ ఏరియాలో పుట్టి పెరిగి చదువుకొని ఈ స్థాయికి వచ్చారు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఆయన చేసిన ఉద్యోగం ఎలాగుంది, అదేవిధంగా డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత రూల్ ఆఫ్ లా అనేది కరెక్ట్గా ఉండాలని నమ్మే వ్యక్తిలో శ్రీనివాస్ గారు ఒకరు. అందుకే ఆయన రైల్వేలో పనిచేస్తున్నప్పుడు డిఎస్పీ దొంగైన అతను తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆ కేసులో కన్విక్షన్ తీసుకొచ్చిన వ్యక్తి. ఒక డిఎస్పీ దొంగగా ఎందుకు మారారు అనే విషయంతో పాటు శ్రీనివాసరావు గారు ఈ యూనిఫామ్ అనేది ప్యాషన్గా వేసుకున్నారా, బై చాయిస్ వేసుకున్నారా అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. పి శ్రీనివాసరావు గారు 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, డిఎస్పీ బొబ్బిలి. ఎస్ సార్, ఈ డిపార్ట్మెంట్లో మీరు బై ఛాన్సా బై చాయిస్తో పాటు మీరు చెప్తున్నట్లుగా మీ జిఆర్పీలో పనిచేస్తున్నప్పుడు ఒక మీ డిఎస్పీ అంటే మీ పై ఆఫీసర్నే ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేసి పంపడం అనేది కొంచెం అది సాహసంగానే చెప్పాలి. అంటే పై ఆఫీసర్లు వద్దన్నారా, సపోర్ట్ చేశారా? సాధారణంగా డిఎస్పీ అరెస్ట్ అంటే కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు, కొంతమంది గో హెడ్ అంటుంటారు. మీకు రెండింటిలో ఏ పదం వచ్చిందనే విషయంతో పాటు శ్రీనివాసరావు గారి కుటుంబ నేపథ్యం ఏంటి, ఈ స్థాయికి రావడానికి వాళ్ళ కష్టాలు ఏంటి విషయం ఒకసారి చెప్పండి. యాక్చువల్గా మా ఫాదర్ వాళ్ళది విశాఖపట్నం జిల్లాలోని భీమిలి అండి. బట్ మేము పుట్టక ముందే అంటే అక్కడ మార్చ్కండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ అని ఉందండి. ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ టైంలో మైగ్రేట్ అయిపోయారండి. ఇక్కడ ఉన్న ఆస్తులు కానీ అన్నీ వదిలేసి మేము వెళ్ళిపోవడం జరిగింది. అంటే నా బర్త్ కూడా అక్కడ జోలాపుట్ అని చెప్పేసి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అండి. రివర్ ఉంది, మార్చ్కండ్ రివర్ ఉంది. రివర్కి అవతల ఫ్లాంక్ ఏమో రైట్ ఫ్లాంక్ ఒరిస్సా అండి, లెఫ్ట్ ఫ్లాంక్ ఆంధ్ర. అక్కడనమాట. అక్కడికి ఫాదర్ జాబ్ రీత్యా వెళ్ళిపోయేసరికి అక్కడనే నేను పుట్టడం, అప్ టు 10th జోలాపుట్లో చదువుకోవడమే జరిగింది. అయితే చదువు కూడా అండి అక్కడ ఏరియా ఏజెన్సీ అవడంతో ట్రాన్స్పోర్ట్ ఏమీ ఉండేది కాదు, సిస్టమ్ ఉండేది కాదు. టీచర్స్ కూడా ఎవరు వచ్చేవారు కాదనమాట. 8th క్లాస్ నుంచి
మాకు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ చెప్పే టీచర్స్ లేరు. ఒక సోషల్ మాస్టారు తెలుగు మాస్టారే ఉండేవారు. 10th వచ్చేసరికి మా అదృష్టవశాత్తు పైడిరాజు అని చెప్పి ఒక మాస్టర్ అండి, ఆయన ఎల్కోట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి జోలాపుట్టు వచ్చారు. ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని మాకు 32 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళం అండి 10th అక్కడ. అందరికీ కూడా ఆయనే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్, ఇంగ్లీష్ ఈ 4 సబ్జెక్టులు కూడా ఆయనే ఇంట్రెస్ట్ తీసుకొని మాకు చెప్పడంతో ఆ రోజు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన మా చేత చదివించింది. నేను 10th అక్కడ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. నాకు ఒకటి సెకండ్ క్లాస్ వచ్చింది, ఇంకో 4 మెంబర్స్ పాస్ అయ్యారు. అదృష్టవశాత్తు అక్కడ గట్టెక్కాను. అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చి మేనమామ గారి ఇంటి దగ్గర ఉండి గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను. ఓకే సార్, జోలాపుట్టు మార్చుకొని చెప్పారు. ఆ ప్రాంతం గురించి చెప్పండి. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఏరియా అది. అక్కడ ప్రజలు అమాయకంగా ఉంటారు, ప్రకృతి మన చుట్టూ కనిపిస్తుంటుంది. అసలు ఆ వెళ్ళడానికి ప్రధానంగా రహదారి ఉండని ఏరియా అది, కానీ వెళ్ళిన తర్వాత రాబోద్దు కాదు. ఆ ప్రాంతం గురించి చెప్పండి ఒకసారి. జోలాపుట్ అనేది అది జోలాపుట్, మార్చ్కండ్, వన్కడిలి అని చెప్పేసి 3 గ్రామాలు కలిపి ఒక ప్రాజెక్ట్ అండి, మార్చ్కండ్ ప్రాజెక్ట్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జర్నీ అయితేనే విశాఖపట్నం నుంచి వెళ్ళేటప్పుడు అనంతగిరి, అరకు ఈ ఏరియాస్ నుంచి వెళ్ళడం, అక్కడి నుంచి కంప్లీట్గా అరకు నుంచి కంప్లీట్గా ఒక రూటు ఒరిస్సాలోని అరకు దాటిన తర్వాత 70 కిలోమీటర్స్ వెళ్తే కానీ జోలాపుట్ రాదు. రూట్ అంతా కూడా నదీ తీరాన, మార్చ్కండ్ నదీ తీరాన చాలా బాగుంటుంది. అక్కడ కూడా జోలాపుట్లో కూడా ఒక ప్రాజెక్ట్ అండి, అక్కడ స్టోరేజ్, వాటర్ స్టోరేజ్ అనమాట, మత్స్యగుండం నది. దానికి ఒక స్పిల్వే ఒకటి, డ్యామ్ ఒకటి ఉంది. అక్కడ వాటర్ అంతా కూడా స్టోరేజ్ చేస్తారు. అక్కడి నుంచి లిమిటెడ్గా మార్చ్కండ్ వెళ్తుందండి. అక్కడ డైవర్షన్ డ్యామ్ ఉంది. అక్కడి నుంచి అక్కడ కూడా స్టోరేజ్ చేసి ఇంతకుముందు డుడుమా జలపాతంలో దీంట్లో పడేది, దాన్ని ఒక క్యానెల్ ద్వారా, టన్నెల్ ద్వారా తీసుకొని వెళ్ళి హైట్ నుంచి వన్కడిలిలో ఒక పైనుంచి పైపుల ద్వారా వాటర్ కిందకి ఫ్లో అవుతుందండి. ఆ ప్రెజర్కి టర్బన్స్ తిరుగుతూ అది పవర్ జనరేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళేది కూడా వన్కడిలిలో కూడా విన్స్ ఉంటుందండి. ఆ విన్స్ అన్నది చాలా బాగుంటుంది అనమాట, ఎక్కడా లేదు అటువంటిది. ఒక రోప్ వే, ఐరన్ రోప్ తోటి ఆ విన్స్ అన్నది 2500 ఫీట్ కిందకి వెళ్తుంది అనమాట. అది అక్కడున్న ఎంప్లాయీస్ పవర్ హౌస్లో వెళ్ళి రావడానికి అన్నిటికీ కూడా బాగుంటుంది. చాలా టూరిస్ట్ ప్లేస్ అండి, చాలామంది రెగ్యులర్గా వెళ్తుంటారు, వెళ్ళి చూసి వస్తుంటారు. అంటే బై రోడ్డు ఉందండి దానికి, ఏమైనా ఓన్లీ ట్రైనేనా జర్నీ? అక్కడ ఓన్లీ ఆ ప్రాజెక్ట్కి వన్కడిలి అది విన్స్ హౌస్ ఉందండి. విన్స్ హౌస్ నుంచి వెళ్ళడానికి అది ట్రైన్ కన్వీనియన్స్ లేదండి అక్కడికి. కాదండి, జోలాపుట్ వరకు వెళ్ళడానికి ట్రైన్ కన్వీనియన్స్ లేదండి. ట్రైన్లో వెళ్ళాలి అంటే అరకు దాటిన తర్వాత అండి ఒక జంక్షన్, బెజా అని చెప్పి ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర దిగి అక్కడి నుంచి ఒక 28 కిలోమీటర్స్ వెళ్తే, ట్రావెల్ చేస్తే, బై రోడ్ ట్రావెల్ చేస్తే ఈ జోలాపుట్టు విలేజ్ వస్తుంది. అంటే జోలాపుట్టు వెళ్ళాలంటే బై రోడ్ ఎలాగ సాలూరు నుంచి వెళ్ళాలా? సాలూరు నుంచి, బొబ్బిలి నుంచి అయితే సాలూరు మీదుగా వెళ్ళొచ్చండి. విశాఖపట్నం నుంచి అయితే విశాఖపట్నం, ఎస్కోట, అనంతగిరి, అరకు దాటిన తర్వాత కూడా ఒరిస్సా వస్తుందండి. పాడువ, చట్టువ, పాడువ అక్కడి నుంచి వస్తుంది. అలాగే ఇంకొక రూట్ కూడా ఉందండి, అది విశాఖపట్నం, చోడవరం, వీమాడుగుల, పాడేరు, అక్కడి నుంచి పాడేరు నుంచి పెద్దబయలు నుంచి ముంచింగ్పుట్టు బోర్డర్ అండి, జోలాపుట్ అని వచ్చాయి. అట్లానే ఈవెన్ వన్కడిలి వెళ్ళడానికి కూడా ముందు ఒక జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే అక్కడి నుంచి కంప్లీట్గా ప్రాజెక్ట్ ఏరియాకి వెళ్ళిపోతాం. 2 రూట్స్ ఉన్నాయి. ఓకే, మేనమామ గారు ఇంటికి వచ్చారు, విశాఖపట్నం చదువుకున్నారు. అవునండి. ఇంటర్మీడియట్, డిగ్రీ కంప్లీట్ అయింది. మరి పోలీస్ ఎందుకు అవ్వాలనుకున్నారండి? అంటే యాక్చువల్గా నేనైతే టీచర్ అవుదాం అనుకున్నానండి. గురువు గారిని ఆదర్శంగా టీచర్ అవుదామని ఉండేది. బీఈడీ కూడా రాశాను నేను, ఎంట్రన్స్ అది రాసాము. నేను, నా బ్యాచ్మేట్ పాపారావు అని చెప్పేసి ఇక్కడ బొబ్బిలి ఇన్ఛార్జ్ డిఎస్ కూడా చేశారు. దురదృష్టవశాత్తు ఆయన ఇక్కడ లేరు, కరోనాలో ఆయన చనిపోయారు. ఆయన బిఏ, నేను బీకామ్ ఏవియన్ కాలేజ్లో. అక్కడి నుంచి కంప్లీట్ అయిన తర్వాత రాసాము. బట్ ఒకసారి చాలా మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను, 251 ర్యాంక్ వచ్చింది. బట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది రాకపోవడం, అప్పుడు గుంటూరు నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు
కండక్ట్ చేశారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది. అయితే సీట్ రాలేదు. తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అడ్వర్టైజ్మెంట్ రావడం, సెలెక్ట్ అవ్వడం జరిగింది. నా ఫ్రెండ్సే కామెంట్ చేసేవారు, నువ్వేం చేస్తావు పోలీస్ ఉద్యోగం, ఇంత సున్నితమైన మనసు కదా అనేది, నువ్వేమైనా చేయగలవా అని చెప్పి నా ఫ్రెండ్సే కామెంట్ చేశారు, నీకెవరు ఇచ్చారు పోలీస్ ఉద్యోగం అన్నది. స్టేజ్ నుంచి ఇచ్చాండి. సో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? 91 బ్యాచ్ అండి మాది. మమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా విజయరామారావు గారు, వ్యాస్ గారు, ఎంవి కృష్ణారావు గారు. ఆ టీం అండి మమ్మల్ని సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసాం. అంబర్పేట హైదరాబాద్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం. వచ్చిన తర్వాత నాకు ప్రొబేషనరీ ఎస్ఐగా చింతపల్లి ఇచ్చారండి ఫస్ట్. చింతపల్లిలో కొద్ది కాలం చేసిన తర్వాత అక్కడ వర్క్ రిమైనింగ్ ఓన్లీ ఎక్స్ట్రీమిస్ట్ వర్కే ఉంది, రిమైనింగ్ వర్క్ లేదు అన్న ఉద్దేశంతో నర్సీపట్నం టౌన్ ప్రొబేషనరీ ఎస్ఐగా ఇచ్చారండి. అక్కడ చేశాను. చేసిన తర్వాత 92 డిసెంబర్లో ఫస్ట్ పోస్టింగ్ కృష్ణదేవిపేట అండి, కేడీపేట కృష్ణదేవిపేట. అక్కడ ఒక 8 months చేశానండి. అదే టైం ఫస్ట్ ఎస్పీ ఎవరండి అప్పుడు? విశాఖపట్నం. మేము జాయిన్ అయ్యేసరికి కోటేశ్వరరావు గారు ఉండేవారండి, కానీ పోస్టింగ్ ఇచ్చేసరికి మటుకు నర్సయ్య గారండి, ఎస్పీ గారు, సివి నర్సయ్య గారు. సివి నర్సయ్య ఓకే. కేడీపేటలో మీరు మీకు మెయిన్ ఛాలెంజ్ ఏం వచ్చిందంటే, అంటే అక్కడ కూడా ఎక్స్ట్రీమిజం అండి, ఎక్స్ట్రీమిజం. అక్కడనే మేము జాయిన్ అయిన డిసెంబర్ 23rd చార్జ్ తీసుకున్నామండి. జనవరిలోనే మన ఎమ్మెల్యే గారు, అప్పటి ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ పసుపులేటి బాలరాజు గారి తాలూకా కిడ్నాపింగ్ జరిగింది. అది మా సర్కిల్ లిమిట్స్లో, యాక్చువల్గా ఆ సర్కిల్లో కేడీపేట, కొయ్యూరు అండ్ మంప పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. అదొక ఆఫీసర్స్ అందరూ రావడం, ఆ రోజుల్లో ఆయన కోసం అని చెప్పి కూమింగ్ ఆపరేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా. కానీ ఆయన విడుదల చేయడానికి మరి కొంతమందిని తీసుకొచ్చి విడిచిపెట్టారు కదండి హెలికాప్టర్లో. క్రాంతి రణదేవని విడిచిపెట్టారు. అక్కడ ఎంత? కేడీపేటలో 6 నెలల 8 months చేశానండి. కూమింగ్లు కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ విపరీతంగా, అంటే కూమింగ్స్ విపరీతంగా చేసామండి. 2 ఇవి ఉండేవి, ఏఓపీలు ఉండేవి మాకు, నా అండర్లో. సరిబన్నపాలెం అండ్ కొమ్మిక ఏఓపీస్ ఉండేవి. అక్కడ ఏపీఎస్పీ ఉండేది. అక్కడికి రెగ్యులర్గా విజిట్ చేయడం, పార్టీని తీసుకొని ఈ ఎక్స్ట్రీమిస్ట్ కోసం కూమింగ్ ఆపరేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తామండి అక్కడంతా. కేడీపేట తర్వాత అండి అక్కడి నుంచి అనకాపల్లి రూరల్కి వచ్చానండి. అనకాపల్లి రూరల్కి వచ్చినప్పుడు అప్పుడు ఎస్పీ సంతోష్ మెహ్రా గారు అండి నాకు పోస్టింగ్ ఇచ్చింది అక్కడ. సార్ సంతోష్ మెహ్రా గారి టైంలోనే ఈ ఆపరేషన్స్లో, ఈ కూమింగ్ ఆపరేషన్స్లో కొత్త ఒరవడి క్రియేట్ అయిందండి. ఏంటండి? స్పెషల్ పార్టీస్కి స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏజెన్సీలో మూమెంట్స్ ఎక్కువగా చేసి ఈ ఎక్కువ సర్వీస్ చేయాలని, ఏజెన్సీలోని వాళ్ళని గిరిజనులందరినీ కూడా మన వైపు తెచ్చుకోవాలి అని చెప్పేసి, వాళ్ళకి సర్వీస్ చేయడానికి అని చెప్పేసి విలేజ్ విజిట్స్ చేసి అక్కడ విలేజెస్లో వాళ్ళకి కావాల్సిన మందులు, తర్వాత డ్రై ఫిష్, పిల్లలకి చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చి వాళ్ళందరినీ మన వైపు తిప్పుకోవాలి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్. అంతకన్నా ముందే అక్కడ సంజయ్ కుమార్ జైన్ గారు కూడా ఇదే పని చేస్తాను అనుకుంటాను. సంజయ్ కుమార్ జైన్ గారు తర్వాత వచ్చారు సంజయ్ కుమార్ గారు. ఫస్ట్ సంతోష్ మెహ్రా గారు అండి. దాన్ని కంటిన్యూ చేస్తూ మన ప్రస్తుతం ఎంపీగా ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ గారు అండి 3 tent ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఆ 3 tent ప్రోగ్రాంలో ఏంటంటే, ఒకటి విలేజెస్కి వెళ్ళి, ఒకటి మెడిసిన్స్ అవి అందించడం, ట్రీట్మెంట్ ఇప్పించడం, రెండోది కల్చరల్ యాక్టివిటీస్ చేయడం, ఇవన్నీ కూడా పెట్టి ఆయన స్టార్ట్ చేశారు. మేము ప్లెయిన్ ఏరియాలో ఉన్న ఎవ్రీ సబ్ ఇన్స్పెక్టర్ కూడా, ప్లెయిన్ ఏరియాలో చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎవ్రీ మంత్లో 10 days కంపల్సరీ ఏజెన్సీలో ఉండాలి. వాళ్ళకి అలాట్ చేశారనమాట. ఏ డ్యూటీ అయినా మానేసినా పర్వాలేదు, కానీ ఈ డ్యూటీ మటుకు కంపల్సరీగా చేయాల్సిందే 10 days అన్నది. వెళ్ళే వాళ్ళని అక్కడున్న స్పెషల్ పార్టీని తీసుకొని విలేజెస్లో విజిట్ చేస్తూ వాళ్ళతో మీటింగ్లు కండక్ట్ చేసి, వాళ్ళనేమో ఎక్స్ట్రీమిస్ట్ వైపుకి మళ్ళకుండా చూసి వాళ్ళ బాగోగులు కూడా చూస్తుండేవాళ్ళు. వాళ్ళు కూడా వెయిట్ చేస్తుండేవారు. అంటే మనం ఇచ్చే మెడిసిన్ అన్నది చాలా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేది, బాగా తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఎప్పుడు వస్తారు పోలీస్ పార్టీ, మాకు మెడిసిన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తుండే. అంటే మెడిసిన్ కోసం చూడకుండా వాళ్ళు మన వైపు మారారండి ఏమైనా? చాలా వరకు ఇన్ఫర్మేషన్స్ అవి ఇచ్చేవారండి, చాలా వరకు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేవారు.
చాలా కోఆపరేట్ చేస్తారండి అంతా. కానీ ఆ తర్వాత అనుకుంటా కదా అనకాపల్లి పోలీసు మీద దాడి చేశారు వాళ్ళు. ఇది అనకాపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి అన్నది థింక్ 2002లో జరిగింది. 2002 అండ్ 2003లో జరిగిందండి అంతా కూడా. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎందుకు రాలేదండి పోలీస్కి? అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆ రోజు ఒక బస్సుని వాళ్ళు హైజాక్ చేశారు. మాడుగుల నుంచి వచ్చే ప్రైవేట్ బస్సుని హైజాక్ చేశారు. చేసినప్పుడు ఆయన బస్సు కనిపించడం లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అసలు. అంటే ఇట్లా బస్సులో వెళ్ళిపోయారు, ఆ బస్ని ఉపయోగించుకొని వస్తున్నారు అన్న విషయం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. దట్ ప్లెయిన్ మనకి ఎప్పుడు థ్రెట్ అంతా కూడా ఏజెన్సీ మీదే ఉంటా తప్పించి కానీ ప్లెయిన్ ఏరియా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం వల్ల వాళ్ళు వచ్చి అటాక్ చేయడం. ఆపరేషన్ గుర్తుందండి? కంప్లీట్గా గుర్తుందండి. ఆ రోజు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, నేను దేవరాపల్లి సబ్ ఇన్స్పెక్టర్ అండి అప్పుడు. యాక్చువల్గా చోడవరం సబ్ ఇన్స్పెక్టర్ నాకు పోస్టింగ్ ఇస్తానని చెప్పి అప్పుడు ఎస్పీ గారు అతుల్ సింగ్ గారు అండి నాకు ఫోన్ చేసి కరెక్ట్ వీక్ డేస్ ముందు మీకు చోడవరం ఇస్తాను, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పేసి నాకు చెప్పారు. సరే సార్, నాకు ఫ్యామిలీ అది మొన్న రీసెంట్గానే నేను తీసుకొచ్చి దేవరాపల్లిలో పెట్టుకున్నాను, ఈ టైంలో నేను చోడవరం వెళ్ళలేను సార్ అంటే, మంచి పోలీస్ స్టేషన్ కదా, పిల్లలు చదువుకోవడానికి వాటికి అక్కడ బాగుంటుంది కదా అంటే, లేదు సార్ ఇక్కడ మంచి స్కూల్ ఉంది, నేను ఇక్కడనే కంటిన్యూ అవుతాను సార్ అవకాశం ఉంటే, నాకు చోడవరం వెళ్ళడం ఇప్పుడు ఇష్టం లేదు సార్ అన్న. అది జరిగిన 1 వీక్కి ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. సో ఎన్ని గంటలకు వాళ్ళు అటాక్ చేశారండి బస్సు? అరౌండ్ 11:30 అండి. 11:30 అటాక్ నైట్ వచ్చిందండి. ఆ ఫోన్ కూడా అటాక్ జరుగుతుండే నాకు అనకాపల్లి నుంచి ఫోన్ వచ్చింది, సార్ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేస్తున్నారు అని. అయితే అది అయి ఉండదు, మాక్ డ్రిల్ ఏదో చేస్తున్నారేమో అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది వాళ్ళకి. వెంటనే చోడవరం కూడా బ్లాస్ట్ అయింది అని చెప్పేసి నాకు ఇచ్చారు. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఇమీడియట్గా అలర్ట్ అయ్యామన్నమాట మేము కూడా. అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఇంకెక్కడెక్కడ జరుగుతాయా అని చెప్పేసి అలర్ట్ అయ్యాము. అంతా కళ్ళ ముందు మెదులుతుందండి ఇష్యూ అంతా కూడా. ఒకసారి రివీల్ చేయగలరా అది అనకాపల్లి? ఎందుకంటే ఒక కానిస్టేబుల్ కూడా చనిపోయారు, వెపన్స్ తీసుకెళ్ళిపోయారు, తర్వాత బస్సులో కాకుండా వాళ్ళు లారీలో వెళ్ళినట్టున్నారు కదా. ఇది వాళ్ళు బస్సును హైజాక్ చేసిన తర్వాత అండి వెళ్ళి టువర్డ్స్ తుమ్మపాల మీదుగా వాళ్ళు వచ్చారండి. తుమ్మపాల మీదుగా వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఒక ఆయన యూనిఫామ్లో, అంటే అంతకు ముందే పక్కన అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఒక థియేటర్ ఉంది, సత్యనారాయణ థియేటర్ అని చెప్పేసి. ఆ సత్యనారాయణ థియేటర్ దగ్గరికి మఫ్టీలో వాళ్ళు ఒక లీడర్ ఒక ఆయన వచ్చారు. వచ్చి అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఆయన అబ్జర్వ్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి పార్టీకి పాస్ ఆన్ చేస్తున్నారు. జనరల్గా అక్కడున్న ఇన్స్పెక్టర్ గారు టీం అంతా కూడా టౌన్ పోలీస్ స్టేషన్ అనేసరికి ఆల్మోస్ట్ 11 o'clock వరకు కూడా అంతా అలాగా ప్రజలంతా వస్తుంటారు. అయితే 11:15 అరేంజ్ అవుతుందండి. ఇన్స్పెక్టర్ గారు కూడా అప్పుడు అప్పారావు గారు ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోయారు. ఇంకా పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు. హెడ్ కానిస్టేబుల్స్, నైట్ ఇన్ఛార్జ్ ప్లస్ కానిస్టేబుల్స్ వాళ్ళు ఉన్నారు. ఉండే టైంలో ఇక్కడి నుంచి ఇచ్చిన సలహాల మేరకు అక్కడ ఒకరు అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి ఎవరు మీరు అనేసరికి ఆ సివిలియన్ని ఆయన థియేటర్ దగ్గర నుంచి 2 తగలనిచ్చి ఆపేశారన్నమాట. ఒక యూనిఫామ్లో ఫస్ట్ AK-47 పట్టుకొని ఒక సబ్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్లో లోపలికి మోటార్ సైకిల్ మీద ఎంటర్ అయ్యారనమాట ఇద్దరు. ఎంటర్ అయిన తర్వాత వీళ్ళంతా కూడా సబ్ ఇన్స్పెక్టర్ అన్ని చూస్తున్నారు. ఈలోగా టీమ్స్ అన్నీ వచ్చి చేశారు, బ్లాస్ట్ చేసేసారు. అందులో రాజు అని ఒక హెడ్ కానిస్టేబుల్ అండి, ఆయన ఇంతకుముందు లోతుగడ్డలో కూడా ఒకసారి బ్లాస్టింగ్ అయింది. బ్లాస్ట్ అయినప్పుడు వెహికల్ బ్లాస్ట్ చేశారు. ఆయన తుల్లిపోయి వెళ్ళిపోయి ఒక దీంట్లో పడిపోయాడు, రాళ్ళ మధ్యలో పడిపోయాడు. చనిపోయినట్టు అట్లా యాక్ట్ చేసుకుంటూ ఉండిపోయాడు. ఉండిపోయేసరికి ఎక్స్ట్రీమిస్ట్ వచ్చి కాలుతో కూడా తన్నారు ఆయన్ని. తన్ని చనిపోయారని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఆయన ఏంటంటే రెండోసారి ఆ సైకిల్ మధ్యన దూరిపోయి ఉండిపోయాడు అన్నమాట. ఆయన ప్రాపర్టీ దీనిలో ఆయన సేవ్ చేసుకోగలిగాడు. అయితే ఆ ఇన్సిడెంట్లో ముగ్గురిని చిట్టిబాబు అని చెప్పేసి ఒక ట్రైబల్ కానిస్టేబుల్ని, శ్రీనివాస్ అని ఒక కానిస్టేబుల్,
ప్లస్ ఇంకొక ఆయన పేరు నాకు గుర్తులేదండి, ముగ్గురిని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. తీసుకెళ్ళిన తర్వాత చిట్టిబాబుని ఆయన ఎక్కువ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లో చేశారన్న ఉద్దేశంతో ఆయన్ని చంపేశారు. బట్ శ్రీనివాస్ నేను ఇంకో కానిస్టేబుల్ని విడిచిపెట్టారు వాళ్ళు. వాళ్ళిద్దరూ ఒక 3 days తర్వాత నడుచుకుంటూ వచ్చారు, వచ్చి ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు ఆయన మొన్నటి వరకు రీసెంట్గా శ్రీనివాస్ అన్న ఆయన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్గా గోపాలపట్నంలో చేశారు. రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. అప్పారావు గారు ఉన్నారండి ఇప్పుడు? అప్పారావు ఇన్స్పెక్టర్ లేరు, నో మోర్ అండి, చనిపోయారు కరోనాతో, రిటైర్ అయిపోయారు, కరోనాతో చనిపోయారు అనమాట. తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? దేవరాపల్లి అండి. దేవరాపల్లి నుంచి మళ్ళీ అనకాపల్లి ట్రాఫిక్ని దేవరాపల్లి నుంచి కసింకోట ఎస్ఐగా వచ్చానండి. కసింకోట ఎస్ఐగా చేశాను. కసింకోట నుంచి రైల్వేస్కి వచ్చాను. రైల్వేస్లో ఒక 1 year 4 months చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. కసింకోటలో నేను చేస్తుండగా అక్కడ ఒక ఎక్స్ట్రీమిస్ట్ రంపు పట్టుకున్నానండి. ఒక 1835 దళిటన్ స్టిక్స్ పట్టుకున్నానండి. 1835 గోకివానిపాలెం అని చెప్పేసి అచ్చర్ల నుంచి లోపలికి టువర్డ్స్ హిల్స్ వైపు వెళ్ళేది. దీని దగ్గర ఎక్స్ట్రీమిస్ట్ డంప్ అండి. చాలా వివి శ్రీనివాసరావు గారు ఎస్పీ సార్ అప్పుడు, ఆయన ఫ్యామిలీ అప్పుడు పట్టుకున్నాము. అది అక్కడికి ఎక్కడ వచ్చాయి ఏంటి అన్నది మాకు తెలియలేదు. కానీ తర్వాత కొంత మరి చెప్పారు కదా సంజీవ్ కుమార్ జైన్ గారు ఎస్పీ సార్, ఆ సార్ ఉంటుండగా తాళ్ళపాలెం దగ్గర హైవే మీద బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారండి. అక్కడ కొన్ని జెల్టన్ స్టిక్స్ని డిటెక్ట్ చేశారు, మైన్స్ డిటెక్ట్ చేశారు. అట్లాగే కసన్కోట్లో చేస్తుండగా హైవేలోని రెడ్ శాండిల్ లోడ్ పట్టుకున్నానండి లారీతో. అది వస్తుంది గుడివాడ వైపు నుంచి మా దగ్గరకు వస్తుంటే ఆయన ఇన్ఫర్మేషన్ చెక్ చేసి పట్టుకున్నాం. సీక్రెట్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రైల్వేలోనే ప్రమోషన్ జిఆర్పి అదే సబ్ ఇన్స్పెక్టర్గా వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. 3 years అక్కడనే కంటిన్యూ చేశాను. అక్కడ మీరు అడిగారు కదా డిఎస్పీ గురించి ఏంటంటే, నేను సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ విశాఖపట్నం. ఎవరండి? జిఆర్పి విశాఖపట్నం అండి. ఓకే. ఎస్హెచ్ఓ అండర్లో చేసేవాడిని. సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు గారు ఉండేవారు, ఆయన అండర్లో మేము వర్క్ చేస్తుండేవాళ్ళని. అయితే ఇది ఎట్లా డిటెక్ట్ అయిందంటేనండి కేసు, మా ఐజీ గారి తాలూకా ఫోన్, బిఎల్ మీనా గారి తాలూకా ఫోను ఏసీలో ట్రావెల్ చేస్తూ పోయింది. ఆయన విజయవాడలో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎంక్వైరీస్ చేశారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న కోచ్ అటెండెన్స్ వీళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం గట్రా జరిగింది. అట్లానే ఇప్పుడు కొన్ని వారెంట్స్ మారుతున్నాయి. ఏ రోజైతే వారెంట్స్ మారుతున్నాయో, ఎవరు ట్రావెల్ చేస్తున్నారో తెలీదు, ఆ రోజున ఏదో ఒక అఫెన్స్ రిపోర్ట్ అవుతుంది. మా ఎస్పీ గారు అప్పుడు వెంకటేశ్వరరావు కర్రీ, ఆయన రైల్వే ఎస్పీ, ఎస్ఆర్పి అంటారు, సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్. సరే దీని మీద అప్పుడు ఆ వారెంట్స్ అన్నీ కూడా మమ్మల్ని తీసుకోమంటే నేనే తీసుకున్నాను. ఏ రోజు ఏ నెంబర్ గల వారెంట్ ఎగ్జిక్యూట్ అయిందంటే అవన్నీ నిజామాబాద్కి సంబంధించినవి అని చెప్పేసి చెప్పారు. మేము ఒక లెటర్ కూడా పెట్టాము అక్కడికి, పర్టికులర్ ఎవరు ట్రావెల్ చేశారని, రాలేదు. ఈలోగా కోటగిరి విద్యాధర్రావు గారు, ఆయన తాలూకా సెల్ ఫోను వాచిపోయిందండి. ఎక్కడ? గోదావరిలో వెళ్తుండగా పోయింది. ఆయనేమో కాజీపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. మరి ఒక రోజున August 4th 2017 ఆ రోజున నిజామాబాద్ ఎక్స్ప్రెస్ వచ్చిందండి. నిజామాబాద్ ఎక్స్ప్రెస్లో 4 అఫెన్సులు రిపోర్ట్ అయినాయి అన్నమాట. నిజామాబాద్ టు విశాఖపట్నం వస్తుంది, నాగావళి ఎక్స్ప్రెస్. అందులోని 4 అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి. పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్లో 3 కేసులు ట్రాన్స్ఫర్ చేశామండి. ఒక కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేశాను అనమాట. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అంటే ఈ కాల్ డేటాలు ఇవన్నీ తీసుకోవడం, ఎనాలిసిస్ చేస్తున్నాం. అందులో ఏదైతే ఫోన్ కోటగిరి విద్యాధర్రావు గారు ఉపయోగించిన ఫోన్ ఏదైతే ఉందో అది గీతం కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ యూజ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన వెళ్ళి పట్టుకుంటే ఆయన ఏమనంటే ఒక డిఎస్పీ గారు అబ్బాయి నాకు ఇచ్చాడు అని చెప్పారు. ఫోన్ అయితే రికవరీ కాలేదు, బట్ ఇన్ఫర్మేషన్ ఫోన్ అంటే అప్పటికి వేరే వాళ్ళకి ఇచ్చేసారు. దాంతో నేను అంటే ఈ విషయం మా ఎస్పీ గారికి చెప్పాం, సార్ ఇలా జరిగింది అని.
వెంటనే ఎస్పీ గారు లేదు ఇమీడియట్గా మీరు ఆ కేసుని టేకప్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయండి అంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టూడెంట్నా? స్టూడెంట్ కాదండి, కొడుకుని. అదే డిఎస్పీ గారు అబ్బాయి, డిఎస్పీ గారు అబ్బాయి, ఆయన గీతం గారు స్టూడెంట్. ఆయన గీతం కాలేదు కాదు సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను. ఆయన పట్టుకొని ఇంకా అక్కడి నుంచి ఇంట్రాగేషన్ అవన్నీ చేసేసరికి చాలా వరకు ఒక 12 కేసులు డిటెక్ట్ అయినాయి వాడి దగ్గర. ఆయన దగ్గర నుంచి. అంటే మెయిన్ ఈయన డిఎస్పీ హోదాలో వెళ్తూ ట్రావెల్ ఆయన ఏం చెప్పాడండి? మా డాడీ ఇచ్చారని చెప్పాడా? చెప్పారు, ఒప్పుకున్న తర్వాత ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే 11 కేసులు ఎక్విటల్ అయ్యాయండి. బట్ నేను ఏదైతే కేసు ఇన్వెస్టిగేషన్ చేశానో ఆ కేసులో మటుకు 2 years కన్విక్షన్ వచ్చిందండి. అంటే ఇప్పుడు డిఎస్పీ దొంగ అంటే అదే అంటే ఎవరండి ఆయన? ఏ డిఎస్పీ? ఆయన ఏఆర్ డిఎస్పీ అండి, నిజామాబాద్లో చేసేవారు. ఏం పేరండి? ప్రకృతి అప్పారావు అని చెప్పేసి. ఎందుకు ఈ దొంగ ఎందుకు మారాడండి? లేదండి, ఆయన ఏంటంటే మరి చెప్పడం ఏంటంటే అదొక ఆది అన్నట్టుగా అన్నారు. బట్ ఈ ప్రాపర్టీస్ అయితే మా వరకు అనుకునేసరికి ఏంటంటే చేసిన వాళ్ళు వ్యాధి ఉంటే అది తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకుంటారు. బట్ అమ్మడాలు అంటే ఆయన ఎలా చేస్తాడంటే నిజామాబాద్ నుండి ఏం చేస్తాడు ఆయన? ఎంఓ ఎలా ఉంటుంది? ఏసీ కోచ్లో ట్రావెల్ చేసేటప్పుడు జనరల్గా ఫోన్స్ అవి ఛార్జింగ్ పెట్టడం, ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడం, పడుకోవడం అలవాటు. ఈయన నైట్ తిరిగేటప్పుడు తీసుకునేవారు. ఇంకా కూడా ఒక ఎంఓ ఎట్లా ఉండదంటే ఈవెన్ ఆయన విశాఖపట్నంలో ఉండేటప్పుడు సిటీ పోలీస్ నైట్ రౌండ్స్ కూడా తిరిగేవారు అనమాట. ఎయిర్లో ఉండేటప్పుడు ట్రైన్స్ వచ్చి 20 minutes ఆగుతాయి వైజాగ్లో నైట్ రౌండ్స్ ఉండేటప్పుడు యూనిఫామ్లో రావడం, యూనిఫామ్లో ఒక జర్కిన్ వేసుకునేవారు. జర్కిన్ వేసుకొని వచ్చి ఏసీ కోచ్లోకి వెళ్ళేటప్పుడు చూసి ఆ ఉన్న సూట్ కేసుని టక్కని తనేవాడు అనమాట. తనేసరికి వాళ్ళు ఎవరైనా అలర్ట్ అయితే ఒకసారి జర్కిన్ ఓపెన్ చేసి జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే ఇది పట్టుకొని దిగిపోయేవారు అనమాట. అట్లా అప్పుడు ఎస్పీ గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. జాగ్రత్తగా చెయ్యాలి అనేసి ఎన్ని బ్రదర్స్ వచ్చినా సరే లేకుండా చేయమని చెప్పారు. చేశాము ఆ రోజున. ఆయన నిజామాబాద్ ఇక్కడి వరకు ఎందుకు వచ్చేవాడండి ఆయన? ఫ్యామిలీ అదే వాళ్ళ నేటివ్ ప్లేస్ వైజాగే. అచ్చా, నిజామాబాద్ ఏఆర్లో చేసేవారు. ఆయన అరెస్ట్ చేయొద్దని ప్రజలు రాలేదు? ఉండేవండి లోకల్గా, కానీ బట్ ఎవరు చేస్తున్నా ఒకటే కదా అని చెప్పి. అంటే ఆయన మాత్రం నాకు వ్యాధి అని చెప్తాడా? నేను చేయలేదు అని చెప్తారు. బట్ అంటే అందులో సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉందండి. ఒక కేసులో అంటే నేను ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులో ల్యాప్టాప్ కెమెరా పోయింది. కెమెరా పోయినప్పుడు ఆ కెమెరాలో ఆయన ఓల్డ్ ఫొటోస్ డిలీట్ చేసేసి తను మళ్ళీ August 15th పెరేడ్ చేసిన ఫొటోస్ ఇవన్నీ కూడా ఆ కెమెరాలో తీసుకున్నారు. మేము ఎఫ్ఎస్ఎల్కి పంపించి అవన్నీ కూడా రిట్రీట్ చేయించాము. అందులో ముందు కంప్లైంట్ తాలూకా ఫొటోస్, తర్వాత ఈయన ఫొటోస్ వచ్చినాయి. అలాగే ల్యాప్టాప్లో కూడా ఇన్ఫర్మేషన్, ఆయన డిలీట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము రిట్రీట్ చేస్తాం. చేసేసరికి సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇంకా దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ లైన్స్లో, అంటే ఇప్పుడు ఆ రికవరీస్ అయితేనేమి ఇవి అయితేనేమి అవన్నీ కూడా 2 మీడియేటర్స్ని అక్కడున్న గవర్నమెంట్ అఫీషియల్స్ తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళ సమక్షంలో చేయడం జరిగింది. అట్లాగే ఆ ఫోన్ కూడా, మా ఐజీ గారి ఫోన్ కూడా రికవరీ అయింది. కన్విక్షన్ వచ్చిందండి? 2 years కన్విక్షన్. వెళ్ళారు జైలుకైనా, మళ్ళీ అప్పీల్కి వెళ్ళాడు. ముందు అసలు రిమాండ్లోనే దగ్గర ఇంచుమించుగా ఒక 8 months వరకు ఉండిపోయారండి రిమాండ్లో. ఇప్పుడు ఈ కేసులు అంటే మరి 12 కేసెస్ ఉన్నాయి. ఆ 12 కేసెస్లోని కూడా అవన్నీ సర్వీస్లో ఉన్నారండి. ఇప్పుడు రిటైర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఆయన? ఓకే సార్. రైల్వే అయిపోయిన తర్వాత ప్రమోషన్ వచ్చిందా? తర్వాత వెంటనే అక్కడే ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిందండి. వచ్చినప్పుడు రైల్వేలో కూడా చాలా బాగా చేసాము. చాలా సాటిస్ఫాక్షన్ అయిన రికవరీస్ ఉన్నాయి. సర్వీస్ కూడా ఉండేది. చాలామంది సామాన్లు అవి పోగొట్టుకోవడం, వచ్చి చెప్పడం ఇవన్నీ జరిగింది. ఒక క్యాన్సర్ పేషెంట్ అండి, ఆమె హైదరాబాద్లో ముస్లిం లేడీ, వెళ్ళి అందరి దగ్గర హెల్ప్ చేస్తారు అందరూ ఆమెకి. కొంతమంది గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చారు, క్యాష్ ఇచ్చారు, ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చి మార్నింగ్ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉంది కదా, జన్మభూమి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయాలి ఆమె.
ఈ బ్యాగ్ నుంచి విశాఖపట్నం టు కాదు హైదరాబాద్ టు సికింద్రాబాద్ నుంచి రావాలి. ఓకే. వచ్చేటప్పుడు ఆవిడ తాలూకా బ్యాగ్ పోయింది. ఎక్కడ పోయింది ఏంటి అన్నది తెలియదు. మా దగ్గరకు వచ్చేసరికి విశాఖపట్నం వచ్చేసరికి లాస్ట్లో చెక్ చేస్తే ఒక బ్యాగ్ ఒకటి మాకు దొరికింది. అది తీసుకొస్తే అందులో ప్రాపర్టీస్ ఉన్నాయి, అందులో ఆధార్ కార్డు ఉంది. ఆ ఆధార్ కార్డు తీసి వెంటనే మేము వాళ్ళకి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇలాగే పలానా వాళ్ళు పేరుంది, మీరు ఏమైనా ఇచ్చేయగలరా అని చేస్తే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పలానా లేడీదంటే వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత చూస్తే, అంటే ఆవిడ చెప్పిన స్టోరీ చూస్తే, అదే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు చేసిన హెల్ప్, ఆ రోజు అందులో ఉన్న ఆర్నమెంట్స్ అయితేనేమి, క్యాష్ అయితేనేమి, ఇంకా ఈవెన్ ఒక బట్టల్లో కూడా ఆమె దాచింది. ఆమె వచ్చిన తర్వాత తీసుకున్నారన్నమాట అవన్నీ. అది చాలా సాటిస్ఫాక్షన్ ఉండేదండి. అట్లాగే శ్రీశైలంలో ఆయన ఆచార్య గారు అనమాట, ఆచార్య గారు, ఆయన కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ పోయినాయండి. ఎక్కడ పోయినాయో ఆయనకి తెలియదు. ఒక లెటర్ అన్ని పోలీస్ స్టేషన్స్కి ఆయన రాశారు. ఇలాగ నేను చాలా పేదవాడిని, టీచర్ని, నా తాలూకు ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ పోయినాయి అని చెప్పేసి, నేను వైజాగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను అని చెప్పేసి, ఒక 6 గాజులు, ఒక నెక్లెస్ ఒకటి పోయిందని చెప్పేసి ఇచ్చారు. దాని మీద నేను చదివాను, లెటర్ చదివాను. మేమైతే ఎఫ్ఐఆర్ ఏమి ఇష్యూ చేయలే. బట్ ఒక అక్యూజ్ని పట్టుకునేసరి ఇంటాక్ట్ గోల్డ్ దొరికింది మాకు. వెంటనే అది గుర్తొచ్చి వాళ్ళని కాంటాక్ట్ చేశా. సార్, మీ తాలూకా ఆర్నమెంట్స్ ఏమైనా మీరు ఐడెంటిఫై చేయగలరా అంటే, గాజుల్లో శ్రీశైలం అని రాస్తుంటుందండి అన్నారు. చూసేసరికి అదే. వెంటనే ఇమీడియట్గా మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. చేసి సేమ్ ఆ కంప్లైంట్ ఏమన్నారండి ఆయన తర్వాత ఎవిడెన్స్ ఇవ్వడానికి వచ్చారండి. వచ్చినప్పుడు ప్రాపర్టీ తీసుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫీల్ అయిన మూమెంట్స్ కాదు, ఆయన అక్కడికి వెళ్ళి, శ్రీశైలం వెళ్ళి అక్కడ పూజ చేయించి, మా పేరున పూజ చేయించి, అక్కడి నుంచి ప్రసాదాలు రుద్రాక్షలు పంపిస్తూ, మా ఫాదర్ చనిపోయిన రోజున అన్నదానం కోసం డబ్బులు కట్టారండి అక్కడ. సార్, జిఆర్పి అనగానే కేసులు అవుతాయి కానీ రికవరీ కాదనేది ఒక అపోహ ఉంది, వాస్తవం అంటారా? లేదండి, నేను చేశాను, 3 years చేశాను. 3 years కూడా మా దగ్గరకు వచ్చి గోల్డ్ పోయింది, లేకపోతే ఆర్నమెంట్స్ పోయాయి అని చెప్పి ఇచ్చిన కంప్లైంట్లో మ్యాక్సిమం మేము చేసామండి. 3 years కూడా నా పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్, పర్సంటేజ్ ఆఫ్ రికవరీ 70% అండి. చాలా చాలా ఆర్నమెంట్స్. సార్, విశాఖపట్నం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కాను. హైదరాబాద్ దిగిన తర్వాత నా బ్యాగ్ పోయింది. ఎక్కడ హైదరాబాద్లో ఇవ్వాలా, విశాఖపట్నం ఇవ్వాలా, ఎక్కడ పోయిందో నాకు తెలియదు. ఎక్కడ పోయిందో తెలియదు మీకు. మీరు ఎక్కడ చూసుకున్నారు? నేను హైదరాబాద్లో చూసాను. అక్కడనే కంప్లైంట్. కానీ వాళ్ళు ఏమంటారంటే ఇది మా జ్యూరిడిక్షన్ కాదు, విశాఖపట్నం చూసాను. లేదండి, జిఆర్పిలో ఉన్న ఒక్కటి ఏంటంటే, ఎక్కడ మనం నోటీస్ చేసామో నా బ్యాగ్ పోయిందనో, నా ఆర్నమెంట్స్ పోయినాయి అని చెప్పేసి ఎక్కడైతే మనం చూసామో ఆ చూసిన దానిదే జ్యూరిడిక్షన్ వస్తుంది. ఇప్పుడు మీకు డిఎస్పీ గారి కేసు చెప్పాను కదా, యాక్చువల్గా పోయింది ఎక్కడో పోయింది, కానీ ఆయన ఐడెంటిఫై చేసింది వైజాగ్లో దిగేటప్పుడు లెగిచి చూసుకునేసరికి ఆయన బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగు, కెమెరాస్ అవన్నీ పోయినాయి. అందుకని మేము ఇన్వెస్టిగేషన్ చేసాం. ఓకే. దిగిన తర్వాత చూసుకొని ట్రైన్ ఆగింది, కానీ రన్నింగ్లో ఉంది. నేను కాచిపేటలోనో ఇంకొక దగ్గర రన్నింగ్లో ఉన్నప్పుడు చూసాను. ఆ ట్రైన్ అక్కడ ఆగదు. మీ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు జనగాంలో చూసావు కాబట్టి పోయి జనగాం ఇవ్వు అంటే. లేదు, మీరు ఎక్కడ ఐడెంటిఫై చూసుకుంటే, మీరు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎట్లా అంటేనండి, మీరు ఎవరికైనా రిపోర్ట్ ఇవ్వచ్చు. స్టేషన్లో అండ్ మీకు టీటీ ఉంటారు కదా, టీటీకి ఇవ్వచ్చు. అలాగే పెట్రోలింగ్ పార్టీ ఉంటుంది, ఆర్పిఎఫ్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు, మీరు దిగిపోయిన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎక్కడైతే రైల్వే స్టేషన్ డెస్టినేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ రిపోర్ట్ ఇవ్వచ్చు. ఎక్కడికి ఇచ్చినా సరే అది త్రూ, అంటే ఇప్పుడు రైల్వే టీటీకి కానీ ఆర్పిఎఫ్ కానీ ఇస్తే డిఆర్ఎం గారి ద్వారా అది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ కట్టమని వస్తుంది. లేదు అంటే టీటీ అయినా సరే తిన్నగా తీసుకొని వచ్చి ఆర్పిఎఫ్ కానీ ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వచ్చి రిపోర్ట్లు ఇవ్వచ్చు. సార్, రైల్వే తర్వాత ఎక్కడికి వచ్చారు? రైల్వే నుంచి భోగాపురం ఇన్స్పెక్టర్గా 2 years చేశానండి. అక్కడి నుంచి అక్కడే ఉందని మెమొరబుల్ ఉందా? మెమొరబుల్ అంటే ఒక 2 incidents అండి. అక్కడ ఒక విలేజ్ కాలిపోయింది, 60 houses కాలిపోయినాయి. యాదవ కమ్యూనిటీ పీపుల్ అంతా కూడా భోగాపురం లిమిట్స్లో.
కాలిపోయినప్పుడు నేను నా స్టాఫ్ అంతా కూడా 2 days అక్కడనే ఉండి మేమే వాళ్ళందరికీ కూడా వంటలు పెట్టి ఫుడ్ అక్కడే తయారు చేయించి 60 ఫ్యామిలీసే కాదు విజిట్ చేసిన వాళ్ళకి కానీ ప్రెస్ వాళ్ళకి కానీ అందరికీ కూడా అరేంజ్ చేస్తామండి. అట్లానే వాళ్ళకి ఎవ్రీథింగ్ పూర్తిగా పోయిందనమాట. వాళ్ళకి వండుకోవడానికి కానీ బట్టలు కానీ ఏం లేవు. ఇప్పుడు సిఎంఆర్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి బట్టలు ఇప్పించాము, తెప్పించి మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అట్లనే పక్కన మ్యాట్రిక్స్ కంపెనీ ఉంది, వాళ్ళకి ఆ కంపెనీస్తో వాళ్ళు చెప్పి ఒక్కొక్క ఫ్యామిలీకి కూడా యుటెన్షియల్స్ ఇవన్నీ కూడా కొనిపించి ఇప్పించాము, సర్వీస్ చేస్తాము. అట్లానే డెంకాడ్లో కూడా ఇలాగే ఒక 30 houses కాలిపోయినాయి. సేమ్ థింగ్ అక్కడ కూడా చేస్తాము. ఒక 1 month కావాల్సిన రేషన్ అంతా కూడా వాళ్ళకి సప్లై చేస్తాము. ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నారు? భోగాపురం 2 ఉన్నాయండి. డెంకాడ్ అండి, డెంకాడ్ పోలీస్ భోగాపురంలో 2 గుర్తుండిపోయి మీకు? రెండు ఇవే రెండు ఇన్సిడెంట్స్, ఇవే. రెండు ఇవే. ఓకే, భోగాపురం తర్వాత అండి? భోగాపురం తర్వాత అనకాపల్లి టౌన్కి వెళ్ళామండి. అనకాపల్లి టౌన్లో 1 year చేశాను. ఎస్పీ గారు ఘటంనేని శ్రీనివాస్ గారు, ఆయన టైంలో జై హో మహిళ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఆ ప్రోగ్రాంలో ఈ మహిళల కోసం అని చెప్పేసి చట్టాల కోసం, వీటి అవేర్నెస్ కోసం, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం 10,000 మెంబర్స్తో మహిళా దినోత్సవం రోజున అప్పటి డిఐజీ గారు సౌమ్య మిశ్రా మేడం గారు, ఈ ప్రస్తుతం మన డిఐజీ గోపీనాథ్ జట్టి గారు, వీళ్ళంతా ఆఫీసర్తో అందరూ పార్టిసిపేట్ చేశారు. 10,000 మెంబర్స్తో వైజాగ్లో ర్యాలీ చేసామండి. ర్యాలీ అనకాపల్లిలో ర్యాలీ చేసి ఆ రోజు ప్రోగ్రామ్స్ కూడా గజల్ శ్రీనివాస్ గారి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అయింది. 1 week పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి మండలంలో ఉన్న మహిళల్ని చాలా వరకు అనకాపల్లికి తీసుకొని వచ్చి అనకాపల్లిలో చట్టాల గురించి అని చెప్పేసి వాళ్ళకి క్లాసెస్, అవేర్నెస్ క్లాసెస్ చెప్పించి కన్క్లూడింగ్ ప్రోగ్రామ్ అచ్యుతాపురంలో చేస్తామండి. అదొక మెమరబుల్. ఓకే, అనకాపల్లి తర్వాత అండి? అనకాపల్లి నుంచి నేను టెక్కెల్ వెళ్ళానండి 2014 ఎలక్షన్స్లో. అక్కడ 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. 19లో నవంబర్లో డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. 14 నుంచి 15 వరకు ఎక్కడ? 14లోనే ప్రమోషన్. 2014 నవంబర్లో ప్రమోషన్ వచ్చింది. 9 months తర్వాత శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీగా చేశా. శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీగా చేస్తున్నప్పుడే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఈ ల్యాండ్ స్కామ్స్ మీద ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్లో నేను కూడా వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ అండి. అప్పుడు వినీత్ బ్రిజ్లాల్ సార్ సిట్ ఇన్ఛార్జ్, సృజనా మేడం గారు, వరదరాజు గారు, మా గురువు గారు, వాళ్ళ హయాంలో వైజాగ్ రూరల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ఆ కేసెస్ అన్నీ కూడా డీల్ చేసాం. ఆ 6 months పాటు చాలా చక్కగా, చాలా సిన్సియర్గా 1% కూడా డీవియేషన్ లేకుండా రిపోర్ట్ ఇచ్చాం. ఓకే సార్, శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీగా చేస్తున్నప్పుడు ట్రాఫిక్ అనేది శ్రీకాకుళంలో రోడ్లు స్పేస్ పెరగట్లేదు, వెహికల్స్ పెరిగాయి. అక్కడ దానికి 1 way, సూర్యమాల్ జంక్షన్ నుంచి 7వ జంక్షన్ వరకు 1 way పెట్టారు. మధ్యలో కొంత ఆఫీసర్లు వచ్చి పార్కింగ్ ఇచ్చారు 2 wheelersకి. అది సాధ్యమైన పని అని అది? అంటే అప్పుడు నేను చేసినప్పుడు సెంటర్ పార్కింగ్ లేదండి, అక్కడ లేదు, పార్కింగ్ లేదు. నేరో రోడ్స్ మీరు చెప్పినట్టు అన్నీ ట్రాఫిక్ పెరిగిపోయింది. బట్ రోడ్ మీద ఉండేవాడిని నేను కూడా లిటరల్గా యాజ్ ఎ డిఎస్పీగా లిటరల్గా ట్రాఫిక్లో ఉండేవాళ్ళమి, అవేర్నెస్ క్రియేట్ చేసాము. ఆల్మోస్ట్ అక్కడ నేను చేసిన పీరియడ్లో 80% హెల్మెట్ వేరింగ్ ఉండేటట్టు చేశాము. అట్లానే ఈవెన్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి వచ్చేసరికి కేసులు పెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి నేను ఎందుకు తాగాను రా బాబు అన్న పరిస్థితి తీసుకొచ్చావన్నమాట. వాళ్ళకి కౌన్సిలింగ్ పేరుతో తిప్పడము, ఫైన్ కట్టించడము, వాళ్ళు బళ్ళు ఇవ్వడానికి, రిలీజ్ చేయడానికి ఇబ్బంది పెట్టడము. అంటే మా ఉద్దేశం ఏం కాదండి, ఏదో రకంగా తెలియాలి. అవేర్నెస్ అయితే చాలా వరకు క్రియేట్. ట్రాఫిక్ సెన్స్ ఉందండి శ్రీకాకుళం ప్రజలకి? ఉందండి, ఎందుకు లేదు, ఉంది. పెట్టుకోరండి, రాంగ్ రూట్లో వస్తుంటారు. లేదు, నేను చేశానండి, చెప్తున్నా కదా. 80% శ్రీకాకుళం టౌన్లోనే చేయించాను నేను. ఓకే, అప్పుడు చాలా గట్టిగా చేస్తానండి. ఎవరండి అప్పుడు ఎస్పీ గారు? బ్రహ్మారెడ్డి గారు, ఖాన్ గారు ఉన్నారండి, బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు, త్రివిక్రమం గారు ఉన్నారు. చేస్తాను. ఓకే, శ్రీకాకుళం తర్వాత అండి? ఇంటెలిజెన్స్లో చేస్తానండి. ఎంతకాలం? 2017 డిసెంబర్లో వచ్చానండి. ఎలక్షన్స్ అయినంత వరకు కూడా 19 ఎలక్షన్స్ అయినంత వరకు కూడా ఉన్నా. ఆ తర్వాత నేను ఎస్సీ ఎస్టీ డిఎస్పీ అనకాపల్లి అండి. ఓకే, అనకాపల్లి నుంచి. అంటే అక్కడ మహేష్ ఉండేవారు కదా అప్పుడు?
మహేష్ ఉమెన్ పిఎస్ డిఎస్పీ అండి, అచ్చా. తర్వాత ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ. సార్ ఎస్సీ ఎస్టీలో మీకు చాలా చాలా కేసులు చూస్తుంటారు. అందులో ఒరిజినల్గా అంటే రియల్ విక్టిమ్ ఎంతమంది ఉంటారు, ఫేక్గా పెట్టేవారు ఎంతమంది ఉంటారు? చాలా వరకు ఫేక్ కేసులు వస్తున్నాయండి. అంటే ఎట్లా దానివల్ల రియల్గా ఉన్న పేలు మనం సఫర్ అవుతుంటారు కదండి, ఆ కేసు మీద ఉన్న ఇంపాక్ట్ పడిపోద్ది కదా. పడుతుందండి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు అంటే మీరున్నారు, మీకు ఇంకొకరికి ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఆ ల్యాండ్ డిస్ప్యూట్ చేయడానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ఎవరినో ఒక ఆ కమ్యూనిటీ పీపుల్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి మమ్మల్ని తిట్టారు అని చెప్పేసి పెట్టి కేసులు లాట్ చేస్తున్నారు. అటువంటిది కరెక్ట్ కాదండి. అట్లా ఫాల్స్ కేసులు పెట్టుకుంటూ పోతే, దాన్ని ఎంకరేజ్ చేస్తే రేపొద్దున ఈ చట్టం కూడా పూర్తిగా అబాలిష్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. 498 లాగా అవుతుంది. 490 సేమ్ మీరు ఏదైతే ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే చెప్పారో ఇది కూడా ఒక జడ్జి గారండి, ఒక జడ్జి గారు. నేను శ్రీకాకుళంలో ఎవిడెన్స్ ఇవ్వడానికి వెళ్ళాను ఒక కేసులో. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అంటే డిఎస్పీ ఎస్సీ ఎస్టీ సెల్ అనకాపల్లి మేడం అన్న, అంటే బబిత అని చెప్పేసి మేడం జడ్జి గారండి ఆవిడ. చెప్తూ మీరు ఎడ్యుకేట్ చేయండి ఈ విషయంలో, లీడర్స్ ఎస్సీ ఎస్టీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చెప్పి ఫాల్స్ కేసులు విని సమర్థించొద్దు, అట్లాంటి వాటిని పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున్న చట్టమే పోయే పరిస్థితి వస్తుంది అని చెప్పారు. మేము ఎక్కడ మీటింగ్స్ పెట్టినా సరే ఈ విషయం అయితే నేను చెప్తానండి. అండ్ మార్పు వచ్చిందంటారండి? కొంతవరకు ఉందండి, పర్వాలేదు. కానీ మేము చూస్తున్న కేసుల్లో ఎక్కువగా ఫాల్సే కనిపిస్తున్నాడు. చిన్న చిన్న పెట్టి మ్యాటర్లు కూడా తీసుకొచ్చి అందులో ఇన్వాల్వ్ చేస్తుంటారు. నేనైతే ఏం చేయలేదండి. కేసు ఎట్లా ఉంది అంటే అట్లా ఈ రోజు వరకు కూడా సర్వీస్లో తప్పుడు కేసులు అయితే ఫైల్ చేయలేదు. ఉందా లెవెల్లో మీరు కరెక్ట్గా చేస్తున్నా మీ మీద ఒక బుర్ర జల్లుతారు. కరెక్టే ఉంటుందండి, తప్పదు, ఫేస్ చేయాలి. ఓకే సార్, ఎస్సీ ఎస్టీ తర్వాత అక్కడ ఎస్సీఎస్టీలో ఉంటుండగా ఒక 9 months పరివాడ డిఎస్పీగా వర్క్ చేస్తాను, ఇన్ఛార్జ్ డిఎస్పీగా. గౌతమి సాలి మేడం గారు ఉండేటప్పుడు అక్కడ పరివాడ కొత్తగా సబ్ డివిజన్ ఏర్పాటు అయిందండి. దానికి ఇన్ఛార్జ్ డిఎస్పీగా ఒక 9 months నేను వర్క్ చేస్తానండి. 9 monthsలో చాలా బాగా చేశాము. మెయిన్ ఎన్ఓఓబి ఇష్యూ ఒకటి ఉండేదండి, నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్. ఆ ఇష్యూస్లో ఫిషర్మెన్ కమ్యూనిటీస్ అన్నీ కూడా విలేజెస్ ఆందోళన చేసేటప్పుడు ఎవ్రీడే అక్కడికి వెళ్ళి ఫిజికల్గా ప్రజెంట్లో ఉండి ఎటువంటి ఇష్యూ లేకుండా ఆ ప్రాబ్లమ్ని మా ఆఫీసర్స్ డైరెక్షన్లో హెచ్సిజెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అనకాపల్లి ఒకటి, పుట్టపర్తి రెండే ఎక్కువ ఫైనాన్షియల్గా ఉన్న డిస్ట్రిక్ట్స్. అవునండి, మీది మంచి డిస్ట్రిక్ట్. అంటే ఇష్యూస్ ఎలాగ ఉంటాయండి అక్కడ? ఫైనాన్షియల్ అంటే మీకు సంబంధం కదా, సబ్ రిజిస్టార్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఫండ్ వస్తుంది. కానీ ఇష్యూస్ అక్కడే ఎక్కువ వస్తుంటాయి. ఎక్కువ సివిల్ మ్యాటర్స్ ఉండేవా, ఏమి వస్తుంటాయండి అక్కడ? ప్లస్ మీకు కెమికల్ కంపెనీస్ అన్నీ కూడా ఉంటాయి అక్కడ. ఫ్యాక్టరీస్లో ఎక్స్టెంట్స్ అయినప్పుడు ఇష్యూస్ నడుస్తుంటాయండి. అదర్వైజ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తుంటాయండి, బట్ అంత ఎక్కువగా ఏం లేదు. ల్యాండ్ డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి, అంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఎప్పటి నుంచో. జలుబు దగ్గు లేని స్థలం ఉందండి అక్కడ? ఏమండి అక్కడ జలుబు దగ్గు లేని స్థలం ఏమైనా ఉందా కొనుక్కోవడానికి? ఉంటాయండి, ఎందుకుంటావు. కానీ ఒకటి చాలా చాలా సీరియస్ ల్యాండ్ క్రానికల్ అయిపోయిన ఇష్యూస్ ఉన్నాయండి, ఉంది. చాలా విపరీతమైన బ్రదర్స్ ఉండేవి, బట్ ఆఫీసర్స్ సపోర్ట్ తోటి ఎటువంటి వన్ సైడ్గా వెళ్ళలేదు. ఎట్లా ఉందో అట్లానే మేము స్టాండ్ తీసుకుంటున్నాము. పరవాడ తర్వాత అండి? పరివాడ తర్వాత అదే ఎస్సీ ఎస్టీ సెల్, అది 9 months అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ సెల్లో ఉన్నానండి. మధ్యలో ఒక 3 months డిటీసీ డిఎస్పీగా చూపించారు ట్రైనింగ్ కాలేజ్. మురళీకృష్ణ గారు మరి ఎక్కడ పరిచయం మీకు? మురళీకృష్ణ గారు అనకాపల్లి ఎస్పీగా చేసినప్పుడు నేను ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీనండి. ఆ టైంలో సార్కి నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా సరే ఫస్ట్ ఫోన్ వచ్చేది నాకే వచ్చేది. కన్సర్న్ ఎస్డిపిఓ వీళ్ళకంటే ముందు నాకు వచ్చేది. శ్రీనివాస్ ఒకసారి చూడండి అక్కడ ఏదో ఇష్యూ ఉంది అంటే సార్ కాన్ఫిడెన్స్. దట్టు నేను ఎక్కువ అనకాపల్లి జిల్లాలో అంటే వైజాగ్ రూరల్ జిల్లా చేయడంతో అక్కడున్న పబ్లిక్తో అయితేనేమి, పొలిటీషియన్స్ తోటి అయితేనేమి అందరితో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. మేము నిల్చున్నాము అంటే
మమ్మల్ని చూసి చాలా వరకు ఆగిపోతారంట. అవును, మీరు ఎస్ఐ నుంచి అక్కడే ఉన్నారు కదా. చేసేసరికి ఇస్తారు. ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే, ఏదైనా ఇష్యూ వచ్చాడు మేము ముందు నుంచున్నాం అంటే వాళ్ళకు కూడా ఒక అభ్యం, మేము ఉన్నామంటే తప్పుగా వెళ్ళము అని చెప్పేసి ఒకటి ఉండేది. చేస్తుండే వాళ్ళం. అలాగే గాంజా డిస్ట్రక్షన్ అయితేనేమి, మీరు చూసుంటారు గౌతమ్ సవాంగ్ టీవీ సార్ ఉండేటప్పుడు చాలా లార్జ్ స్కేల్లో గాంజా డిస్ట్రక్షన్ జరిగింది. అప్పుడు డిస్ట్రక్షన్స్ అన్నీ కూడా, గాంజా డిస్ట్రక్షన్స్ అన్నీ కూడా నేనే నోడల్ ఆఫీసర్ అండి. అన్నీ కూడా ఇన్వెంటరీ చేయడం, అవంతా కూడా చేయడం అంతా కూడా చేసేవాళ్ళని. తర్వాత బొబ్బిలి, అక్కడి నుంచి ఎలక్షన్స్ ముందు బొబ్బిలి ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఓకే. అంటే అక్కడ లాంగ్ స్టాండింగ్ అన్న ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ చేస్తారు. బొబ్బిలి వచ్చాము, చాలా మంచి ప్లేస్. బొబ్బిలిలో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముందండి రాగానే? ఇక్కడ డిఫరెంట్ ఉంటుందండి ఏరియా, చూడడానికి చాలా పీస్ఫుల్ ఏరియానండి బొబ్బిలి. కానీ ఎక్కువ డే హెచ్పీలు, నైట్ హెచ్పీలు జరుగుతుంటాయి కదండి. మెయిన్ ఎక్కడున్న ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు డిఫరెంట్ ఛాలెంజ్ ఉందా లేదా రొటీన్ ఛాలెంజ్ ఉందా? రొటీన్ ఛాలెంజ్ అండి. మాకు ఎట్ ప్రజెంట్ మాకున్న ఛాలెంజ్ గాంజా అండి. మా ద్వారా మేము ఒరిస్సాకి బార్డర్లో ఉండడం వల్ల మా ముందు పార్వతీపురం ఉంది. పార్వతీపురం జిల్లా నుంచి మాకు రావడానికి, అట్లాగే 2 వేస్ సాలూరు నుంచి కొట్టకి బార్డర్ అండి, అక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంది. అట్లాగే ఇక్కడ రాయగడ నుంచి మాకు వచ్చేది ఉంది. అక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దానికోసమని ప్రజెంట్ మన ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత, అంటే మీరు రోడ్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతం మాత్రం మీరు చెక్ పోస్టులు పెడుతున్నారు, చూస్తున్నారు. కానీ పారాది దగ్గర రొంపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ రొంపల్లి పక్క నుంచి కూడా వస్తుంటాయి పోలీసు చెక్కింగ్ అటు ఉంటాయని ఈ విధంగా వస్తుంది ఒక ఇన్ఫర్మేషన్. మీ నోటీస్లో ఉంది? అది ఉందండి. అంటే మాకు ఇది రెగ్యులర్ రొటీన్ చెక్ పోస్ట్. ఎక్కడ మా జ్యూరిడిక్షన్లోకి వచ్చేసరికి నా సబ్ డివిజన్లో 3 ఉన్నాయండి. ఒకటి పాత బొబ్బిలి అండి, రాయగడ నుంచి ఉంటుంది. 2 సాలూరు నుంచి వచ్చే రూట్లో కొట్టక్కి అండి. తర్వాత అనంతగిరి, మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి అనంతగిరి నుంచి వచ్చే రూటు ఆంధ్ర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మెంటాడ్ మండలంలో అక్కడ కూడా ఒకటి చెక్ పోస్ట్ పెట్టి ఇది రెగ్యులర్ కదా. ఇది కాక ఎవ్రీడే 3 సర్కిల్స్లో కూడా డైనమిక్ వెహికల్ చెకింగ్స్ అని చెప్పేసి చేస్తున్నాడు. ఆ కన్సర్న్ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్ ఇన్స్పెక్టర్ తన స్టాఫ్ తోటి వెళ్ళి 2 అవర్స్ పాటు సర్ప్రైజింగ్ ఆడ్ అవర్స్ ఏదైతే గాంజా ట్రాన్స్పోర్టేషన్కి అవకాశం ఉన్న వేస్ ఉన్నాయో ఆ వేస్ మేము ముందుగా చెప్తామండి. చెప్పి పలానా దగ్గర మీరు చేయండి, సర్ప్రైజింగ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. ఓకే. అంటే మీరు తీసుకున్న డెసిషన్ వల్ల ఏమైనా దొరికాయండి, దొరికినాయి, పట్టుకున్నామండి. 2 సార్లు మాకు కొట్టకి చెక్ పోస్ట్లో గాంజా దొరికిందండి. ఓకే, గాంజా దొరికింది. సార్, మీరు విజయనగరం జిల్లా ఎస్పీ గారు సంకల్పం ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానికి సంబంధించి బొబ్బిల్లో కూడా మీరు ఇటీవల పెద్ద కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? దాని నుండి వచ్చిన ఇన్పుట్ ఏంటంటే, మా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు సంకల్పం అనే ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఆయనే స్వయంగా కొన్ని వీడియోస్ అన్నీ తయారు చేయించి ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంది అని చెప్పి ఒక వీడియో ఒకటి కుంచే రఘు గారు యాక్ట్ చేస్తుంది. ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుందండి. అది చాలా అది చూసేలాగుంటే ప్రతి వాళ్ళు కూడా డెఫినెట్గా చేంజ్ అవుతారు, ఎవరైనా సరే. అది చాలా కళ్ళకు కట్టినట్టుగా, అంటే ఒక తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డడు ఈ వ్యసనాలకు లోనై ఏ విధంగా ఆయన తాలూకా జీవితం పాడు చేసుకున్నాడు, ఏ విధంగా కోల్పోయాడు అన్నది ఫస్ట్ గాంజాకి అలవాటు పడడం వల్ల తెలుసుకుంటారు. ఫాదర్ తెలుసుకొని ఆయన్ని కంట్రోల్ చేసేసరికి ఈవెన్ మదర్నే కొట్టి బయటికి వెళ్ళిపోయి వెళ్తూ దొంగతనాలు చేస్తూ, అంటే చైన్ స్నాచింగ్లు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో గాంజాని తీసుకొని వచ్చి అది మత్తుమందు తీసుకుంటూ చేసేది ఏ విధంగా ప్రాణాలు కోల్పోయాడు ఏంటి అన్నది చాలా ఉందండి. అదే కాకుండా వాళ్ళు ఎవరైతే గాంజాకి అలవాటు పడి ఉన్నారో వాళ్ళను మార్చడానికి ఏ విధంగా సపోర్ట్ కావాలి అన్నది సహచరుల ఇది కానీ పేరెంట్స్కి సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా వీడియోస్ అని ఇచ్చారు. అవన్నీ కూడా ప్రోగ్రామ్ ఫస్ట్ మిరాకిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ భోగాపురంలో మా రేంజ్ డిఐజీ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. ఆ రోజు ప్రోగ్రామ్ జరిగింది. ఈ విధంగా చేయండి అని చెప్పారు.
అదే ప్రోగ్రామ్ని ఛాలెంజింగ్గా తీసుకొని మేము రీసెంట్గా ఇక్కడ సూర్య రెసిడెన్షియల్ ఉందండి, కాలేజ్ స్టూడెంట్స్ని అందరినీ అక్కడికి సుమారుగా 500 మెంబర్స్ని తీసుకొని వచ్చి ఆ రోజు కాస్త మోటివేషన్గా ఉంటుందని సాయి కుమార్ ఈ పోలీస్ రోల్స్ చేశారు, ఆయన హీరో, ఆయన్ని కూడా తీసుకొని వచ్చాము. మా ఎస్పీ గారు అటెండ్ అయ్యారు. ఆ రోజు ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది, ఒక బెలూన్ ఒకటి ఈ సంకల్పం అని చెప్పేసి ఒకటి ఎగరేయడం జరిగింది. అలాగే అంతా ఈ వీడియోస్ ప్లే చేసిన తర్వాత ఎస్పీ గారు హీరో సాయి కుమార్ గారు మాట్లాడారు. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళకు ఒక క్విజ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఈ డూస్ డోంట్స్ అన్నీ కూడాను వాళ్ళకి పేపర్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. అట్లానే ప్రతి కాలేజీకి కూడాను ఒక యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ ఒకటి కమిటీ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. అందులో స్టూడెంట్స్తో పాటు టీచర్స్ వీళ్ళు కూడా సభ్యులుగా ఉండి ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కాలేజీలో మెయిన్ సెంటర్స్లో డ్రాప్ బాక్స్ కూడా పెట్టడం జరిగిందండి. ఆ డ్రాప్ బాక్స్లో ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అంటే మళ్ళీ వాళ్ళ పేర్లు అవి కానీ ఏమైనా వస్తే ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఏమైనా హెరాస్మెంట్ గురవుతారేమో అని చెప్పేసి మీరు ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పాము. మేము ఎవ్రీ 10 డేస్కి ఒకసారి అది విజిట్ చేసి ఆ డ్రాప్ బాక్స్లోని ఫిర్యాదులు కలెక్ట్ చేసుకుంటున్నాము. అట్లానే అది స్టార్టింగ్ పెద్ద ప్రోగ్రామ్ చేశామండి. నెక్స్ట్ కూడా ముందు ఫస్ట్ డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అలాగ ఆల్టర్నేటివ్గా ఇచ్చేస్తుంది. నాట్ ఓన్లీ గాంజా అండి, వీటి మీదే కాకుండా రోడ్ యాక్సిడెంట్స్ మీద, సైబర్ క్రైమ్ మీద, ఉమెన్ సేఫ్టీ మీద, వీటన్నిటి మీద కూడా రెగ్యులర్గా సబ్ ఇన్స్పెక్టర్స్ విలేజ్ విజిట్ చేసి వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. సార్, సంకల్పం కార్యక్రమం ఆబ్జెక్టివ్ మంచిది వస్తుంది కాదనట్లేదు, కానీ ప్రజలకి ముఖ్యంగా ట్రాఫిక్ అండి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, గంజా పీల్చిన వాళ్ళు ఒక 1%, 2%, 3% ఉంటే పోలీస్ ఒక అవసరం 100% ఉండేది కేవలం ట్రాఫిక్. ఎస్, మీ సబ్ డివిజన్లో ట్రాఫిక్ గురించి చూస్తుంటే కొంచెం భయంకరంగా ఉంటుంది. రోడ్లు చిన్నవి, వెహికల్స్ పెద్దవి, అది కూడా పబ్లిక్ కూడా అవగాహన లేకుండా విచ్చలవిడగా తిరుగుతుంటారు. మీ శ్రీకాకుళంలో ఏ విధంగా అయితే 80% హెల్మెట్ తీసుకొచ్చారో ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేశారా? ట్రై చేస్తున్నామండి. అయితే విలేజ్ లెవెల్లో అయితే ఈ హెల్మెట్స్ చేయడం లేదు, కానీ హైవే దగ్గరకు వచ్చేసరికి చేయిస్తున్నాము. అంటే ఈ మధ్యంతా కూడా ఎలక్షన్ ఇయర్ అవడంతో కాస్త మెన్ అంతా కూడా ఆ ఎలక్షన్ విధుల్లో ఉండడంతో కాస్త ఇదైందంటే స్టార్ట్ చేస్తాము. హెల్మెట్ వేరింగ్ గురించి కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నాము. అట్లాగే ప్రతి చోట కూడా ట్రాఫిక్ గురించి అయితే మటుకు నేను పర్సనల్గా నేను ట్రాఫిక్ డిఎస్పీగా వర్క్ చేశాను 3 years, ట్రాఫిక్ ఎస్ఐగా 1.5 years చేశాను. అదే కాకుండా రెగ్యులర్ పోలీసింగ్లో కూడా ఈ యాక్సిడెంట్స్ వల్ల ఎలా ప్రాణాలు పోతున్నాయి, ఏ విధంగా రోడ్డు మీద పడుతున్నారు ఫ్యామిలీస్ అన్నవి నా ఫ్యామిలీలోనే జరిగిందండి. 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అయ్యో, ఒకటి బొడుమూరు దగ్గర నా మేనల్లుడు 6 members స్పాట్లో చనిపోయాడు. యాక్సిడెంట్ 2011లో. అందులో అంటే నేను చెప్పేది కూడా దీన్ని కూడా నేను చెప్తుంటాను అనమాట, ఎక్కడ అవేర్నెస్ కార్యక్రమంలో ఉన్నా. కాకపోతే అక్కడ ఆ రోజున డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది, అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. ప్రాణాలను అయితే తీసుకురాలేదు, కానీ వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళకి 38 lakhs rupees ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చింది. అట్లాగే అదే నా ఫ్యామిలీలోనే ఇంకొక అమ్మాయి నాకు కూతురు వరుస అవుతుందండి. వాళ్ళ ఫాదరు డ్రైవరు, లారీ డ్రైవరు. ఆయన మ్యారేజ్ కోసం అని అమ్మాయిని చూశారంటే క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది, బ్రతకుండగా చేసేద్దాం అనుకున్నారు. మ్యారేజ్ ఫిక్స్ అయింది, కానీ చేసే లోపల ఆయన చనిపోయారు. మ్యారేజ్ అవ్వకముందే దినం రోజు తల్లి చనిపోయింది, అనాథ అయిపోయింది అమ్మాయి. అమ్మాయికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పెళ్లి చేశాము. పెళ్లి చేసిన తర్వాత కుర్రోడు కూడా విజయవాడలో ఉంటున్నాడు, బాగానే చూసుకుంటున్నాడు. బట్ ఒకరోజు ఈయన పని కాదు, వేరే ఆయన పని కోసం అని చెప్పేసి కోర్టుకి వెళ్ళి నందిగామ వెళ్ళి తిరిగి వస్తుండగా బైక్ డ్రైవ్ చేసే అబ్బాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, వెహికల్ కొత్త వెహికల్, ఇన్సూరెన్స్ చేయించలేదు. వచ్చి చిన్న కరువు దగ్గర యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో 2 చనిపోయారు. ఒక్క నయా పైసా ఇన్సూరెన్స్ అమౌంట్ రాలేదు. అమ్మాయి జీవితం రోడ్డును పడ్డాడు. వీటన్నిటిని కూడా ఎగ్జాంపుల్స్గా చెప్తూ
అన్ని రికార్డులు ఉండి బండి డ్రైవ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, లేకుండా పోతే ఏంటి జరుగుతుంది, వీటి మీద మైనర్ డ్రైవింగ్ మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అయితే క్రియేట్ చేయడం మటుకు గట్టిగానే ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్స్లో, గ్రామాల్లో కూడా మేము ఈవెన్ ఎలక్షన్లో మీటింగ్స్ అప్పుడు కూడా ప్రతి విలేజ్లో కూడా ఇదైతే ట్రాఫిక్ మీద అయితే మటుకు కాన్సన్ట్రేట్ చెప్తున్నాను. రీసెంట్గా కొట్టకి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. 2 బైకులు కొల్యూజన్లో 3 చనిపోయారు. ఇంకొక ఇద్దరు చాలా అంటే చాలా బ్రతకరేమో అన్న ఇష్యూ నుంచి సర్వైవ్ అయ్యారు వాళ్ళు. అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా. కానీ జనంకి ఎందుకు అర్థం కాదండి, ఇప్పుడు చనిపోతే ఒకటి, బతుకుండి కాల్లో చేయకపోతే లేదా ఇంకొకటి జరిగితే వాళ్ళకి సేవ చేయడానికి ఆ కుటుంబీకులు పడే బాధ అన్నది ఎందుకు చూడరండి? అదే అర్థం కాదు, అది అవ్వడం లేదు. ఏంటంటే వచ్చేసరికి బళ్ళు డ్రైవ్ చేసేసరికి విపరీతంగా, అంటే దాని మీద ఫీట్స్ చేయడం, ఎంత దారుణంగా డ్రైవ్ చేస్తున్న జిగ్జాగ్ డ్రైవింగ్స్, అవన్నీ కూడా వాటి మీద అయితే మటుకు కాస్త కాన్సన్ట్రేట్ చేస్తామండి డెఫినెట్గాను. అచ్చా సార్, ఫైనల్గా చెప్పండి, మీరు సర్వీస్ అయిపోయిన తర్వాత మీకు గోల్ ఒకటి ఉంది, మీకు బాగా ప్యాషన్, టీచర్ పోస్ట్, టీచర్ అవ్వాలనుకున్నారు, పోలీస్ అయ్యారు. తిరిగి మీరు రిటైర్ అయిన తర్వాత టీచర్గా అవతారం ఎత్తారా, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అయిన తర్వాత ఇంకేమైనా ప్రొఫెషన్ ఎంచుకుంటారా? ఏం లేదండి, ప్రస్తుతం అయితే అట్లా ఆలోచన లేదు. కాకపోతే ఒకటి, ఎక్కడైనా సరే ఇప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేసేటప్పుడు అదే ఆ ప్రొఫెషన్ అక్కడ ఏదైతే వదులుకున్నామో ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో దాన్ని ఉపయోగించుకుంటున్నాను అనమాట. అంటే అది లోపల ఉన్న దాచిన డెఫినెట్గా ఎక్కడైనా మాట్లాడడానికి ఎక్కువగానే ఈ అవేర్నెస్ కార్యక్రమాల్లో ముందుంటాము, మాట్లాడతాము. వాళ్ళు కూడా జనాల్లో కూడా బాగానే ఎక్కుతుందండి మేము చెప్పే ఇది. కానీ ఇది కూడా సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? సేవ చేయడానికి ఒక అదృష్టం అండి. పోలీస్ ఉద్యోగం చేయడం కూడా ఒక అదృష్టంగానే భావించాలి. నేను నా తాలూకా సర్వీస్లో 33 సంవత్సరాల సర్వీస్ అయింది. చాలా హ్యాపీ అండి, చాలా సర్వీస్ చేశాము. ఒకటి, ఫస్ట్ మనం పోలీస్లో సక్సెస్ అవ్వాలి అంటే మన నోటి తీరు బాగా అవ్వాలి. నేను పాటించేదైతే డెఫినెట్గా ఎదుటి వాళ్ళని గౌరవించడం, వచ్చిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, రాగానే నేను సబ్ ఇన్స్పెక్టర్ చేసినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడడం, వాళ్ళ సమస్యని ఏదైతే చెప్తున్నారో సౌమ్యంగా వినడం, మనం ఎంతవరకు వాళ్ళకి చేయగలం అన్నది వాళ్ళకి చెప్పి ఫ్రాంక్గా, బాబు ఇది మా పరిధిలో లేదు, అయినా నేను ఈ ప్రయత్నం చేస్తాను అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే 50% ప్రోగ్రెస్ అక్కడే షార్ట్ అవుట్ అయిపోతుంది. అసలు ఆఫీసర్ నోటీసు కూడా ఏ ఇష్యూస్ కూడా వెళ్ళవు. అది కల్టివేట్ చేసుకొని మన సబార్డినేట్స్ని కూడా గౌరవిస్తూ వాళ్ళ చేత మంచిగా పని చేయించుకొని చేయాలండి. పోలీస్లో చేయడం కూడా ఒక అదృష్టమే. నలుగురికి సహాయం చేసే అవకాశం ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు. అందరికి పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మంటారు అయితే? డెఫినెట్గానండి, డెఫినెట్గా ఇది ఒక ఆపర్చునిటీ. నిజమే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, నేను చేసిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ నుంచి, ఫ్రమ్ కేడీపేట నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని పోలీస్ స్టేషన్ నుంచి నాకు కాంటాక్ట్లో ఉంటారు. ఇప్పుడు అనకాపల్లిలో ఉన్నాను, నేను చేస్తానండి. 4 years 2 months అనకాపల్లి రూరల్ ఎస్ఐగా చేశాను. యాక్చువల్గా 3 years tenure, 4 years 2 months చేశాను. అప్పటికి నాకు ట్రాన్స్ఫర్ లేదు. నా అంతటి నేను వెళ్ళి శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఏఎస్పీ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు 4 సంవత్సరాలు అయిపోయింది, ట్రాన్స్ఫర్ చేయండి సార్ అని చెప్పేసి పాడేరు వేయించుకొని వెళ్ళాను అనమాట, ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళాను. అంటే వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా 93, 97 నేను అనకాపల్లి చేస్తాను. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా నాకు కాల్ చేస్తారు. నేను కూడా ఫోన్ రింగ్ అయింది అంటే డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఆన్సర్ చేసి వాళ్ళకి సరైన సమాధానం చెప్తాను. ఏ టైంలో ఎంత నిద్ర లేకపోయినా సరే ఫోన్ రింగ్ అయితే లేచిపోతాను. అంతేగాని మీరు మామూలు టైంలో ఎంత టీవీ సౌండ్ పెట్టినా, ఏం చేసినా మేమేమి పట్టిన, ఎంత గొడవ అయినా సరే, ఎంత మైక్ పెట్టుకొనివ్వండి, బట్ ఫోన్ రింగ్ అయ్యేసరికి లేచిపోయేటట్టు. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు పి. శ్రీనివాసరావు గారు. పోలీస్ ఉద్యోగం అనేది ఒక అదృష్టంగా భావించండి. డిపార్ట్మెంట్లో రండి, వచ్చిన తర్వాత మీ నోటిని అదుపులో పెట్టుకుంటే ప్రజలు జీవితాంతం మీకు గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నారు. ఇక్కడ సేవకి హద్దు లేదు, ఆకాశమే హద్దుగా పనిచేయచ్చు. ఏ డిపార్ట్మెంట్లో అవసరం ఉన్నా సరే ముందు ప్రజలు గుర్తుకొచ్చేది పోలీస్. కాబట్టి ఆ పోలీస్ ఉద్యోగంలో పవర్ఫుల్ ఉంటుంది, అందులో ఉన్న బ్యూటీ వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా రండి. కానీ డబ్బుల కోసం మాత్రం ఈ డిపార్ట్మెంట్కి వద్దు, సర్వీస్ మోటోలో రండి. ఇందులో ఉన్న ఆదాయం కానీ, పేరు కానీ అన్నీ కూడా జీవితాంతం ఉంటాయని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది పి. శ్రీనివాస గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి.